పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్లును అయితే పెట్టింది. అది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏమని చెప్తుందనంటే, ప్రైమ్ మినిస్టర్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, స్టేట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే 30 రోజులు కాన్సిక్యూటివ్గా జైల్లో ఉండి ఏదైనా తప్పు ద్వారా వాళ్ళు అలిగేషన్స్ వచ్చి ఆ పర్టికులర్ తప్పు ద్వారా 5 సంవత్సరాల కన్నా ఎక్కువ జైల్లో ఉండే అవకాశం ఉండేటటువంటి కేసుల్లో కనుక వాళ్ళు అక్యూజ్డ్ అవుతే వాళ్ళ పోస్టు నుంచి 31వ రోజు వాళ్ళు తీసివేయబడతారన్నమాట. ఇది 130వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్, తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది అని అంటే, ఇది సూపర్ ఎమర్జెన్సీ లాగుంది, ప్రెసిడెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇచ్చేసి ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక సెంట్రల్ మినిస్టర్స్ని, స్టేట్ చీఫ్ మినిస్టర్ని, స్టేట్ మినిస్టర్స్ కూడా తీసేసేటటువంటి పవర్స్ ఎవరిచ్చారు మీకు? ఇలా చేస్తే ఏం చేస్తారనంటే, సెంట్రల్ గవర్నమెంట్ మమతా బెనర్జీని లోపలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, స్టాలిన్ని లోపలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, స్టేట్ మినిస్టర్స్ని లోపలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పుడు కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని వాడుతూ తప్పుడు కేసులు విధించి వాళ్ళని జైల్లో వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్చువల్గా 30 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పోస్ట్ నుంచి తీసేస్తారు. ఇది ఖచ్చితంగా సపరేషన్ ఆఫ్ పవర్స్ రాజ్యాంగం ఏదైతే కలిగిస్తుందో దానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి దీన్నైతే వద్దని చెప్తున్నారు. మరి చూడాలి మీ యొక్క ఒపీనియన్ ఈ చట్టం మీద ఏంటో ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.